సో మీరు ప్రొఫెషనల్ సింగర్ అని ఇందాక అన్నాను కదా నేను. ఆ వైపుకి ఇంకా డ్రీమ్ ఉందా? ఇంకా డ్రీమ్ అలాగే వదిలేసారు దాన్ని? పాడుతూనే ఉంటాను ఏదో ఒకటి, ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లల వాయిస్లు అయితే ఒక నలుగురు ఎదురు పిలుస్తూ ఉంటారు పాడడానికి. అలా కాదండి. ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో ఒక మంచి డ్యూయెట్ లేదా ఒక సోలో సాంగ్ ఇలాగని అనేది. వస్తే కళ్ళగద్దుకు పాడతామండి. ఎవరు అంటే పాడినట్టు? రావడం అంటే ప్రయత్నం చేస్తున్నారా అని? ప్రయత్నం ఏం చేయట్లేదు. చేయట్లేదు. ప్రయత్నం ఏం చేయట్లేదు కానీ ఐఎమ్ సింగింగ్ ఇన్ ఈవెంట్స్. ఐఎమ్ అఫ్ కోర్స్ ఒక మూవీ మ్యూజిక్ డైరెక్షన్ కూడా బయటకు వస్తుంది. అది మీరు చేస్తున్నారా? ఓకే. దాని డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? అనంతం అనే మూవీ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే. దాని మ్యూజిక్ డైరెక్టర్ మీరు? మ్యూజిక్ డైరెక్టర్ అయింది. మొత్తం సాంగ్స్ అండ్ ఆర్ఆర్. ఆర్ఆర్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే పాటలు పాడేవాళ్ళు నేను అంతకుముందు 2012లో ఋషి అనే మూవీ మన ప్రసాద్ ల్యాబ్స్ది చేశాను. దాని ఇంటర్వ్యూస్ కూడా మన టీవీ ఫైవ్ దగ్గర. యా యా యా. దాని మీరు మ్యూజిక్ డైరెక్టర్? దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్. అది నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాను. ఆ సినిమా అంతా నేను మ్యూజిక్ డైరెక్టర్. సో అంటే మీరు ఒక రకంగా అప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్షన్ చేసి పాట దగ్గర వెనకపడ్డారు, సంగీతం వెనకపడ్డారు, అనుకోకుండా యాక్టింగ్లో ముందుకు వచ్చేసారు. యాక్టింగ్ అనుకోలేదు కదా మీరు ఎప్పుడు? అస్సలు అనుకోలేదు. దీన్ని ఎలా చూస్తారు? మనకి ఏది రాసి పెట్టిందో మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఏది మంచో అదే చేస్తాడు దేవుడు, అంతే. నేను ఇట్లాగే ఎక్కువ జనానికి కనెక్ట్ అవుతున్నా అంటే ఫైన్. యాక్టింగ్ని బేస్ చేసుకుని నేను హ్యాపీగా ఈవెంట్లు చేసుకుంటున్నాను కదా. అవును. అంటే అలాగో మీ పాట అయితే పోలేదంటారు? నా పాట పోలేదు. నేను ఐ నెవర్ లెఫ్ట్ మ్యూజిక్ ఓకే. ఆల్ దీస్ ఇయర్స్. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? లేదంటే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి నేర్పించారు.